హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రెయిన్బో కలర్స్ యొక్క ఫ్రూట్స్, రెయిన్బో కలర్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మనకి ఏ విధమైన బెనిఫిట్స్ కలుగుతాయి అనేది ఈ వీడియోలో మేజర్గా డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియో సెషన్ అనేది మీకు హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ తెస్తుంది. మామూలుగా చాలామంది న్యూట్రిషనిస్ట్స్ కూడా మనకు చెప్పేది ఏంటి అంటే, మనం మన డైట్లో ప్రతిరోజు కూడా 7 కలర్ ఫ్రూట్స్, 7 కలర్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ రిజల్ట్స్ బాగుంటాయి అనేది చాలామంది న్యూట్రిషనిస్ట్స్ కూడా మనకు సజెస్ట్ చేస్తారు. డాక్టర్స్ కూడా అదే చెప్తారు. చెట్టు మీద నుంచి ఒక ఫ్రూట్ చెట్టు మీద నుంచి తీసిన 6 అవర్స్ లోపల మనం తీసుకోవడం వల్ల మనకు ఆ ఫ్రూట్లో ఉండే అన్ని న్యూట్రియంట్స్ కానీ అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ప్రాపర్ ప్రపోర్షన్లో మనకు బాడీకి అందుతాయి. అందుకోసమని నేను ఈ వీడియో సెషన్ అనేది రెయిన్బో కలర్స్ అంటే ఈ 7 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి తీసుకునే దానికోసమని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. మనకు రెయిన్బో కలర్స్కి సంబంధించి ఫ్రూట్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం రెడ్ కలర్, ఈ రెయిన్బో కలర్ ఫ్రూట్స్ అంటే రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఇలా ఒక 7 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం తీసుకోవాలి అనేది ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం కూడా. ఓకేనా. మన టాపిక్ వచ్చేసి రెయిన్బో కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఈట్ ద రెయిన్బో ఫర్ బెటర్ హెల్త్. మంచి ఆరోగ్యంగా ఉండడానికి రెయిన్బో కలర్ డైట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు టైటిల్ ఇచ్చాం ఇక్కడ, ద పవర్ ఆఫ్ కలర్ఫుల్ న్యూట్రిషన్. ఒక్కో కలర్ ఒక్కో ఆర్గాన్కి బాగా సపోర్ట్ అవుతుంది. సపోజ్ మనం రెడ్ కలర్ తీసుకున్నాం. రెడ్ కలర్ అనేది మన బ్లడ్కి ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇంకా మనం గ్రీన్ తీసుకున్నాం, మన యొక్క డైజెషన్కి బాగా సపోర్ట్ అవుతుంది. ఈ విధంగా ఒక్కో కలర్ అనేది ఒక్కో ఆర్గాన్కి, ఒక్కో బాడీ పార్ట్కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీ ఎదురుగా కొన్ని పిక్చర్స్ పెట్టాను చూడండి. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ పిక్చర్ చూడండి. ఈ ఫస్ట్ పిక్చర్లో ఏముంది? ఫస్ట్ పిక్చర్లో మనకు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నేను వాటిని బాగా హైలైట్ చేస్తున్నాను, దగ్గర నుంచి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో టమాటోస్ ఉన్నాయి, మనకు ఆరెంజెస్ ఉన్నాయి, ఇంకా మనకు ఇవి యాపిల్స్, క్యాప్సికమ్, ఇంకా స్ట్రాబెర్రీస్, ఇలా అన్ని రకరకాల రంగుల్లో మనకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా. ఈ ఫస్ట్ పిక్చర్ బాగా చూడండి. ఫస్ట్ పిక్చర్ చాలా డీప్గా నేను మీకోసం హైలైట్ చేస్తున్నాను. ఓకేనా. తర్వాత సెకండ్ పిక్చర్ చూడండి. మనకు ఏమున్నాయి ఇక్కడ? దానిమ్మ పండు కానీ, లేదంటే ఇక్కడ మనకు కంకి, ఇంకా అరటిపండు, ఇంకా మనకు గువ్వ, ఇది అవకాడో, ఇంకా కొన్ని ఆకుకూరలు ఇలా, ఇంకా పచ్చిమిరపకాయ, టమోటా, ఇలా. ఇవి మనం రెగ్యులర్గా డైట్లో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక హెల్తీ డైట్లో రెగ్యులర్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి కూడా 7 కలర్స్, మనకు విప్ క్యూర్ కలర్స్ అంటారు, లేదంటే రెయిన్బో కలర్స్ అంటాము. ఇలా మనం 7 కలర్స్ ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల ఒక్కో బాడీ పార్ట్ అనేది చాలా హెల్తీగా తయారవుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. వాట్ ఈజ్ ద రెయిన్బో డైట్? అసలు రెయిన్బో డైట్ అంటే ఏంటంటే, ఈటింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఎవ్రీ డే ఈజ్ కాల్డ్ ద రెయిన్బో డైట్. ప్రతిరోజు కూడా మనం 7 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడాన్ని మనం రెయిన్బో డైట్ అంటాం. రెయిన్బో డైట్ అనేది ప్రతిరోజు తీసుకోవాలి. దానివల్ల ఆర్గాన్స్ అనేవి చాలా హెల్తీగా తయారవుతాయి. ఈచ్ కలర్ కంటైన్స్ డిఫరెంట్ ఫైటోన్యూట్రియంట్స్. ఫైటోన్యూట్రియంట్స్ అంటే న్యాచురల్ ప్లాంట్ కాంపౌండ్స్. దీని మీద కూడా నేను ఒక స్లైడ్ పెట్టినాను ఫైటోన్యూట్రియంట్స్ గురించి. మీకు అది ఈ సెషన్ అయిపోయే లోపల అర్థమవుతుంది వాట్ ఆర్ ఫైటోన్యూట్రియంట్స్ అనేది. ఈచ్ కలర్ కంటైన్స్ డిఫరెంట్ ఫైటోన్యూట్రియంట్స్. ఫైటోన్యూట్రియంట్స్ అంటే న్యాచురల్ ప్లాంట్ కాంపౌండ్స్. ఇంకా ఒక్కో కలర్లో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి దట్ సపోర్ట్ ఓవరాల్ హెల్త్. Eating a variety of colors helps provide a broader range of beneficial nutrients than relying on just 1 or 2 types of produce. అంటే మనం చాలా వెరైటీ కలర్స్ తీసుకోవడం వల్ల
మన బాడీకి చాలా బెనిఫిషియల్ న్యూట్రియంట్స్ బ్రాడ్ రేంజ్లో, అంటే ఎక్కువ సంఖ్యలో మన బాడీకి న్యూట్రియంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా 1-2 ఇచ్చినామనుకో మన బాడీకి ఇచ్చిన న్యూట్రియంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం రెయిన్బో డైట్ని ఎక్కువగా మన కస్టమర్స్కి కానీ, వేరే పీపుల్కి కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికైనా కూడా ఎవ్రీడే మనం 7 రకాల ఆకుకూరలు, 7 రకాల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి అని సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్, వై ఈట్ డిఫరెంట్ కలర్స్. ఈ 7 రకాల రంగుల మన ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎందుకు తినాలి? వై ఈట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, బెనిఫిట్స్ ఇంక్లూడ్ రిచ్ ఇన్ విటమిన్స్. మనం ఎప్పుడైతే 7 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటామో, వెజిటబుల్స్ తీసుకుంటామో, మనకు చాలా రిచ్ ఇన్ విటమిన్స్, మన బాడీ అనేది చాలా హై క్వాలిటీ, హై రేంజ్ ఆఫ్ విటమిన్స్, ఎక్కువ విటమిన్స్ ఇవ్వగలుగుతాం. మన బాడీకి ఎక్కువ మినరల్స్ కూడా ఇవ్వగలుగుతాం. హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. 7 కలర్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్కి బాగా సపోర్ట్ అవుతుంది. ఇంకా ఫైబర్ కంటెంట్ బాగా అందుతుంది శరీరానికి, హై ఫైబర్ అందుతుంది. ఇంకా సపోర్ట్స్ ఇమ్యూనిటీ, అంటే మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దానివల్ల మన శరీరం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదైనా డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు. లేదంటే ఏదైనా దెబ్బ తగిలింది త్వరగా రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఇమ్యూనిటీ బాగుంటుందో. ఇంకా మనకు స్లీప్ పరంగా కూడా మంచి స్లీప్ తీసుకునేదానికి, ఇంకా మన మజిల్స్ ఏదైనా కూడా పట్టేసింది అన్న ఫీలింగ్ లేకుండా చాలా స్ట్రాంగ్ మజిల్స్ రిపేర్ అవ్వడం, ఇవన్నీ రకాలుగా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. సపోర్ట్స్ ఇమ్యూనిటీ, మన యొక్క రోగనిరోధక శక్తికి బాగా సపోర్ట్ అవుతుంది. సపోర్ట్స్ హార్ట్ హెల్త్, మన హార్ట్ బాగుండడానికి కూడా చాలా సపోర్ట్ అవుతుంది. సపోర్ట్స్ బ్రెయిన్ హెల్త్, మన మెదడు యొక్క పనితీరు బాగుండడానికి. సపోర్ట్స్ ఐ హెల్త్, అంటే కళ్ళు కొంతమందికి ఎలా ఉంటాయంటే ఎప్పుడు నీరు పట్టేస్తూ ఉండడం, కంటి నుంచి నీరు వస్తూ ఉండడం, లేదంటే కంటి నుంచి అంటే దుమ్ము పట్టేసి ఉండడం, డ్రై ఐస్ అంటాం, లేదంటే కళ్ళలో జిలలు, ఇలా అనేక రకాల ఐ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనకు సపోర్ట్ అవుతుంది. తర్వాత సపోర్ట్స్ డైజెషన్, అంటే కొంతమందికి అరగదు, తిన్న ఆహారం అరగడానికి చాలా టైం పడుతుంది, లేదంటే అరగకపోవచ్చు, లేదంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, డయేరియా ఉండొచ్చు. ఇలాంటి వాటి నుంచి మనం ఓవర్కమ్ అవ్వడానికి కూడా ఈ డిఫరెంట్ కలర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సపోర్ట్స్ డైజెషన్. తర్వాత మే హెల్ప్ లోయర్ ద రిస్క్ ఆఫ్ సమ్ క్రోనిక్ డిసీజెస్ యాజ్ పార్ట్ ఆఫ్ అన్ ఓవరాల్ హెల్దీ డైట్. అంటే చాలా దీర్ఘకాలంగా ఇబ్బందులు ఏవైతే డిసీజెస్తో బాధపడుతున్నారో అలాంటి వాటిని కూడా మనం వాటి యొక్క రిస్క్ నుంచి కూడా బయటపడడానికి సపోర్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం ఫస్ట్ రెడ్ కలర్ డైట్స్ చూద్దాము. రెడ్ కలర్ ఏమున్నాయి చూడండి ఇక్కడ. రెడ్ కలర్ టమాటో కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, లేదంటే రెడ్ గ్రేప్స్ కానీ, లేదంటే మనకు వాటర్ మెలన్ కానీ, ఇలాంటి వెజిటబుల్స్, ఇంకా రెడ్ చిల్లీస్, ఇలా ఉన్నాయి కదా. రెడ్ కలర్ డైట్ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే రెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. వీటిలో మెయిన్గా ఈ రెడ్ ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో మెయిన్ న్యూట్రియంట్ లైకోపిన్ ఉంటుంది. ఇది మనకు ప్రైమరీ న్యూట్రియంట్ లేదంటే మెయిన్ న్యూట్రియంట్ లైకోపిన్. ఇది ఉండడం వల్ల మనకి ఏ విధమైన బెనిఫిట్స్ కలుగుతాయి అంటే, మన హార్ట్ హెల్త్కి సపోర్ట్ అవుతుంది, మన స్కిన్ హెల్త్కి సపోర్ట్ అవుతుంది, ఇంకా సెల్స్ ప్రొటెక్షన్. మన బాడీ అనేది కణాల ద్వారా తయారైంది కదా. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. అందుకే మనం ఇచ్చే డైట్ కూడా సెల్యులార్ న్యూట్రిషన్ అనే దాన్ని ఎక్కువగా రికమెండ్ చేస్తాం. సెల్ ప్రొటెక్షన్, మన యొక్క కణాలు, మన సెల్స్ నుంచి టిష్యూస్ ఫామ్ అవుతాయి. సెల్స్ గ్రూప్ ఆఫ్ సెల్స్ని టిష్యూ అంటాం. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఫామ్ అయ్యి ఆర్గాన్ తయారవుతుంది. ఈ ఆర్గాన్స్, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ని మనం ఆర్గాన్ సిస్టమ్ అంటాం. ఈ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ ద్వారా మనకు ఏమవుతుంది అంటే మన హ్యూమన్ బాడీ తయారవుతుంది కదా. ఇదొక ప్రాసెస్ ఇది. ఓకేనా? కాబట్టి మనం బేసిక్ సెల్యులార్ లెవెల్లోనే ప్రొటెక్ట్ చేసుకోవాలి మన యొక్క బాడీని, మన యొక్క ఆర్గాన్స్ని. ఓకేనా? కాబట్టి ఇక్కడ సెల్ ప్రొటెక్షన్ అనేది ఈ రెడ్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కలుగుతుంది. అంతేకాకుండా ఇమ్యూన్ సపోర్ట్, అంటే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఇందువల్ల, రెడ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వల్ల. ఓకే, నెక్స్ట్ వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు.
మనకు రెడ్ ఫ్రూట్స్ అంటే ఏమున్నాయి? రెడ్ వెజిటబుల్స్ అంటే టమాటో కానీ, వాటర్ మెలన్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, చెర్రీ కానీ, లేదంటే రెడ్ యాపిల్ కానీ, రెడ్ బెల్ పెప్పర్ అంటే మామూలుగా మిరపకాయలు అంటాం కదా, రెడ్ బెల్ పెప్పర్స్, తర్వాత బీట్రూట్, ఇంకా రాస్బెర్రీ. నెక్స్ట్ మనం ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, క్యాప్సికమ్ ఉంది కదా, ఇంకా పప్పాయ ఉంది మనకు, ఇంకా క్యారెట్ ఉంది, ఇంకా మనకు ఆరెంజెస్ ఉన్నాయి, చీనీ పండు. ఇలా మనం ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ చూస్తూ ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఆరెంజ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మెయిన్గా మనకి ఏం దొరుకుతుంది, వాట్ ఈస్ ద మెయిన్ న్యూట్రియంట్ అంటే మనకు బీటా కెరోటిన్ అనేది ఆరెంజ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో దొరుకుతుంది. రెడ్ ఫ్రూట్స్లో లైకోపెన్ ఉంటుంది, ఆరెంజ్ ఫ్రూట్స్లో మనకు బీటా కెరోటిన్ అనేది మెయిన్ న్యూట్రియంట్. ఈ ఆరెంజ్ ఫ్రూట్స్ ద్వారా మనకు బెనిఫిట్స్ ఏముంటాయి అంటే ఐ హెల్తీ స్కిన్ గ్లో రావడానికి కానీ, స్కిన్ పరంగా ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి కానీ, ఇంకా మన యొక్క ఇమ్యూనిటీ సపోర్ట్ కోసం కూడా, ఇమ్యూన్ స్ట్రెంగ్త్ పెంచడానికి, ఇంకా హెల్తీ గ్రోత్ అంటే పెరుగుదల. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ యొక్క హైట్ గ్రోత్ అనేది కొంతవరకు స్టాప్ అయి ఉంటుంది. పిల్లలు బాగా ఎదగాలి, గ్రో అవ్వాలి అంటే మన హెల్తీ గ్రోత్ కోసం ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన డైలీ డైట్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆరెంజ్ ఫ్రూట్స్ మన యొక్క హెల్తీ గ్రోత్కి సపోర్ట్ అవుతాయి. మెయిన్గా చిన్నపిల్లలకి ఇలాంటివి ఇవ్వడం ద్వారా వాళ్ళు త్వరగా మంచి హైట్ మంచిగా గ్రో అయ్యి వాళ్ళ బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా మంచి హెల్తీగా తయారవుతాయి. బోన్స్ కూడా చాలా త్వరగా గ్రో అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మనకు ఆరెంజ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్యారెట్, ఇంకా ఆరెంజ్, మ్యాంగో, పప్పాయ, ఇంకా పంప్కిన్, స్వీట్ పొటాటో, ఇంకా యాప్రికాట్. ఇప్పుడు మనం ఎల్లో కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి? ఎల్లోలో మనకు అరటి పండు ఉంది, ఇంకా పైనాపిల్ ఉంది, ఇంకా మనకు స్వీట్ కార్న్ ఉంది, ఇలా మనకు కొన్ని నిమ్మకాయ, ఇలా కొన్ని ఉన్నాయి కదా, మనకు నిమ్మకాయ ఉంది, ఇలా ఇంకా క్యాప్సికమ్ ఉంది, ఇలా ఎల్లో కలర్లో. ఇంకా కంకి కూడా ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ చూపిస్తాను, కంకి కదా ఇది, మనకు కంకి, ఇది కంకి. తర్వాత ఇక్కడ ఏముంది? ఇది అవకాడోస్ ఉన్నాయి, పైనాపిల్ ఉంది, ఇంకా మనకు పనస పండు కూడా ఎల్లో కలర్. ఓకేనా? పనస పండు ఉంది. ఇలా మనకు ఎల్లో కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఎల్లో కలర్ డైట్ ఉన్నాయి. ఇప్పుడు వాటిలో ఉండే మెయిన్ న్యూట్రియంట్స్ ఏంటి అనేది చూద్దాం. ఎల్లో కలర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్లో మెయిన్ న్యూట్రియంట్స్ వచ్చేసి విటమిన్ సి మనకు పుష్కలంగా దొరుకుతుంది. ఇంకా ఫ్లెవనాయిడ్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇవన్నీ కూడా రిచ్ ఉంటాయి ఎల్లో ఫ్రూట్స్లో. విటమిన్ సి ఉంటుంది, అదేవిధంగా ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎల్లో ఫ్రూట్స్ ద్వారా మనకు బెనిఫిట్స్ ఏముంటాయి అంటే సపోర్ట్స్ ఇమ్యూనిటీ, మన యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఎల్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ మన యొక్క చర్మం కాంతివంతంగా ఉంచడానికి, అంతేకాకుండా మన యొక్క స్కిన్లో ఏదైనా వేస్ట్ వాటర్ అలా అక్యుములేట్ అయితే వాటిని కూడా రిమూవ్ చేసి మన స్కిన్కి డార్క్ స్పాట్స్ కానీ అలాంటివి వాటి నుంచి మనం ఓవర్కమ్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. ఇంకా మన యొక్క డైజెస్టివ్ హెల్త్, మన యొక్క అరుగుదల. మనకు చాలామంది ఓల్డ్ పీపుల్లో డైజెషన్కి సంబంధించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తిన్న ఆహారం అరగడం లేదు, వాళ్ళకి మోషన్ ప్రాబ్లం చాలా ఇబ్బంది పెడుతుంది అని. ఎప్పుడైతే ఏజ్ 70-80 అలా వస్తారో వాళ్ళకి చాలా రకాలుగా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు మెయిన్గా ఈ 70-80 అనే కాదు, చాలామంది పిల్లల్లో కూడా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే ఇలాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి మనకు బాగా ఎల్లో కలర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి బాగా సపోర్ట్ అవుతాయి. మనం చూస్తూ ఉంటాము, చిన్నపిల్లలు మామిడి పండు తింటే త్వరగా మోషన్ అవుతుంది, ఇలా మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం కదా. కాబట్టి ఎల్లో కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన యొక్క డైజెషన్కి బాగా సపోర్ట్ అవుతాయి. ఇంకోటి సెల్ ప్రొటెక్షన్. మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ కదా, ప్రతి కణానికి కూడా మనం న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అందుకే మన కమ్యూనిటీలో మెయిన్గా సెల్యులార్ న్యూట్రిషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా మనం కస్టమర్స్కి కూడా అదే సజెస్ట్ చేస్తూ ఉంటాము.
ప్రతి కణానికి కూడా మనం న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం ద్వారా బాడీ మొత్తం కూడా హెల్తీగా ఉంటుంది. ఓకే, ఈ ఎల్లో ఫ్రూట్స్ ద్వారా మనం సెల్ ప్రొటెక్షన్ కూడా జరుగుతుంది. సెల్ ప్రొటెక్షన్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్, ఈ ఎల్లో ఫ్రూట్స్కి ఎగ్జాంపుల్స్ మనకు పైనాపిల్ కానీ, బనానా కానీ, లెమన్ నిమ్మకాయ, ఇంకా కార్న్ అంటే కంకి, తర్వాత ఎల్లో బెల్ పెప్పర్ అంటే ఎల్లో మిర్చి కూడా ఉంది. నెక్స్ట్, గ్రీన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి సంబంధించి చూద్దాము. ఇక్కడ చూడండి, గ్రీన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్లో మనకి ఏముంది, కీవీ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ పిక్లో కీవీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ మనకు అక్కడే గ్రీన్ యాపిల్ కూడా ఉంది. ఇంకా మనకు ఇక్కడ సెకండ్ పిక్ చూడండి, దీంట్లో అవకాడో కూడా ఉంది. ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి, ఆకుకూరలు. మనకు ఇక్కడ క్యాప్సికమ్ ఉంది గ్రీన్ కలర్, ఇంకా గ్రీన్ కలర్ క్యాబేజ్, ఇలా చాలా ఉన్నాయి మనకు ఆకుకూరలు. లీఫీ గ్రీన్స్ కూడా, క్యాబేజ్, బీన్స్, ఇలా చాలా ఉంటాయి. నెక్స్ట్, గ్రీన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మెయిన్గా ఉండే న్యూట్రియంట్స్ గురించి మనం తెలుసుకుందాము. ఈ గ్రీన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మెయిన్గా మనకు దొరికేది వచ్చేసి మెయిన్ న్యూట్రియంట్స్ మనకు క్లోరోఫిల్ అనేది పుష్కలంగా ఉంటుంది. తర్వాత ఫోలేట్ అనేది ఉంటుంది. ఈ ఫోలేట్ మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా ఇంపార్టెంట్. ఫోలేట్ దాన్ని B9 అంటాం, లేదంటే ఫోలిక్ యాసిడ్ అని కూడా అంటాము. ఇంకా ఈ విటమిన్ K అనేది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ న్యూట్రియంట్స్ మనకు గ్రీన్ ఫ్రూట్స్లో దొరికేది. విటమిన్ K దాని పర్పస్ వచ్చేసి వూండ్ హీలింగ్కి, అంటే త్వరగా గాయం మానడానికి ఈ విటమిన్ K అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, లూటీన్ ఉంది. లూటీన్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఐస్కి ప్రొటెక్షన్, అంటే బ్లూ లైట్స్ మనకు ల్యాప్టాప్స్ నుంచి లేదంటే మొబైల్స్ నుంచి బ్లూ లైట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి డ్యామేజ్ జరగకుండా మన ఐస్ని కాపాడడానికి ఈ లూటీన్ అనే న్యూట్రియంట్ బాగా సపోర్ట్ అవుతుంది. మన రెటినాని కాపాడుతుంది. లూటీన్ అనేది మన రెటినాని కాపాడుతుంది ఫ్రమ్ బ్లూ లైట్ డ్యామేజ్. బ్లూ లైట్స్ మన స్క్రీన్స్ ద్వారా వచ్చే బ్లూ లైట్స్ నుంచి కాపాడడానికి లూటీన్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది. తర్వాత మనం బెనిఫిట్స్ చూద్దాము. ఈ గ్రీన్ ఫ్రూట్స్ ద్వారా బెనిఫిట్స్ వచ్చేసి బోన్ హెల్త్, ఎముకలు బలంగా ఉండడానికి, ఇంకా ఐ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి, ఇంకా బ్లడ్ బాగా మన బాడీకి రావడానికి, బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ, ఐరన్ కానీ ఇవి బాగుండడానికి. తర్వాత డైజెషన్, మన బాడీలో మంచిగా అరగాలి అంటే గ్రీన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవాలి. అంతేకాకుండా హార్ట్కి సంబంధించి కూడా మంచి హెల్త్ పొందడానికి ఈ గ్రీన్ కలర్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది. మన ఎముకలు, బోన్స్కి బాగా కాల్షియం కావాలి కదా, మన ఎముకలు బలంగా ఉండాలి అంటే కాల్షియం కావాలి. ఆ కాల్షియం కూడా మనం ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ద్వారా తీసుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా ఇవన్నీ కూడా బెనిఫిట్స్ గ్రీన్ ద్వారా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్పినాచ్ కానీ, బ్రోకోలీ కానీ, నెక్స్ట్ కుకుంబర్ కానీ, కివీ ఫ్రూట్స్, నెక్స్ట్ అవకాడో, నెక్స్ట్ గ్రీన్ యాపిల్, నెక్స్ట్ గ్రీన్ గ్రేప్స్, వీటన్నిటిలో కూడా మనకు క్లోరోఫిల్ కంటెంట్ అవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం పింక్ కలర్, ఇక్కడ చూడండి, పింక్ వైలెట్ అనుకుంటాను, చూద్దాం. పింక్, పర్పుల్, బ్లూ అండ్ పర్పుల్. ఇవి మనకు బ్రింజల్ ఉంది కదా, వంకాయ, ఈ వంకాయ పర్పుల్ కలర్. నెక్స్ట్ గ్రేప్స్ ఉన్నాయి, గ్రేప్స్ బ్లాక్ కలర్. ఓకే, బ్లూ కలర్, బ్లూబెర్రీస్ అంటాం కదా, బ్లూబెర్రీస్ అవి ఇక్కడ ఉన్నాయి, బ్లూబెర్రీస్. ఇంకా పర్పుల్, ఇంకా మనకు ఇంకా గ్రేప్స్, ఇంకా బీట్రూట్, అలా ఉన్నాయి కొన్ని. ఓకే, మనం ఎంటర్ అయిపోదాం. ఈ బ్లూ అండ్ పర్పుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మెయిన్ న్యూట్రియంట్ వచ్చేసి యాంథోసయానిన్స్ అని ఉంటాయి. ఇది మెయిన్ న్యూట్రియంట్, మనకు యాంథోసయానిన్స్ ఉంటాయి. నెక్స్ట్, వీటి వల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే మన యొక్క బ్రెయిన్ హెల్త్కి చాలా బాగా సపోర్ట్ అవుతాయి. బ్లూ అండ్ పర్పుల్ ఫ్రూట్స్ బ్రెయిన్ హెల్త్కి, ఇంకా హెల్తీ ఏజింగ్కి. అంటే కొంతమంది ఏజింగ్ త్వరగా అవుతారు, అలా కాకుండా హెల్తీగా ఏజింగ్ అవ్వడానికి, మన బాడీ ఫిట్గా ఉండడానికి, మన హెల్తీగా మన యొక్క డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇది ఈ కలర్ బ్లూ అండ్ పర్పుల్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్, హార్ట్ హెల్త్కి, మన యొక్క గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్,
ఇందులో యాంథోసయానిన్స్ ఉండడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్. నెక్స్ట్ మనకు వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్: బ్లూబెర్రీస్ కానీ, బ్లాక్ బెర్రీస్ కానీ, పర్పుల్ గ్రేప్స్, తర్వాత ఎగ్ ప్లాంట్, పర్పుల్ క్యాబేజ్, తర్వాత ప్లమ్, ఇవన్నీ కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనం వైట్ కలర్. ఓకే, ఈ వైట్ గార్లిక్ ఉంది ఇక్కడ, ఇంకా వైట్ కలర్ మష్రూమ్స్ ఉన్నాయి చూసిండ్రా, తర్వాత వైట్ కలర్లో క్యాబేజ్ ఉంది, ఇంకా పొటాటోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వైట్కి సంబంధించి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇప్పుడు వైట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మనకు మెయిన్ న్యూట్రియంట్స్ వచ్చేసి అల్లిసిన్ ఉంది, ఇంకా ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అల్లిసిన్ అండ్ ఫ్లేవనాయిడ్స్, వీటి వల్ల వైట్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమంటే మన యొక్క ఇమ్యూన్ సపోర్ట్, ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ అనేది బాగుంటుంది డెవలప్ చేసుకోవడానికి. తర్వాత హార్ట్ యొక్క హెల్త్, మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా గట్ హెల్త్. గట్ అంటే ఏమంటే మన యొక్క చిన్న పేగులు, పెద్ద పేగులు, మన యొక్క డైజెస్టివ్ కెనాల్స్, ఎలిమెంటరీ కెనాల్, యూసోఫాగస్, మౌత్ నుంచి యానస్ వరకు ఉండే పైప్ మొత్తాన్ని కూడా, ఆ రీజన్ అంతా కూడా మనం గట్ అంటాము. ఆ గట్ హెల్త్ బాగుండడానికి కూడా ఈ వైట్ కలర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా బాగా సపోర్ట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఈ వైట్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. గార్లిక్ అంటే వెల్లుల్లి, తర్వాత ఆనియన్స్, మష్రూమ్స్, కాలీఫ్లవర్, పొటాటో, ఇంకా పియర్. నెక్స్ట్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఫైటోన్యూట్రియంట్స్ గురించి ఒక స్లైడ్ పెట్టినాను అని మీకు చెప్పినాను. కాబట్టి ఆ ఫైటోన్యూట్రియంట్స్ గురించి ఈ స్లైడ్లో మనం తెలుసుకుంటాం. వాట్ ఆర్ ఫైటోన్యూట్రియంట్స్? ఫైటోన్యూట్రియంట్స్ ఆర్ న్యాచురల్ కాంపౌండ్స్ మేడ్ బై ప్లాంట్స్. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి ప్లాంట్స్ ద్వారా తయారు చేయబడిన న్యాచురల్ కాంపౌండ్స్. వాటి యొక్క పర్పస్ ఏంటంటే దే ప్రొటెక్ట్ ద ప్లాంట్. ఆ ప్లాంట్ని కాపాడటానికి ఈ ఫైటోన్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, వాటి పర్పస్ వచ్చేసి ప్రొటెక్ట్ ద ప్లాంట్. దే గివ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దేర్ కలర్స్. అంటే మనకు కూరగాయలకు కానీ, పండ్లకు కానీ కలర్ ఏ విధంగా వచ్చిందంటే బికాస్ ఆఫ్ ది ప్రజెన్స్ ఆఫ్ ఫైటోన్యూట్రియంట్స్. ఈ ఫైటోన్యూట్రియంట్స్ అనేవి ప్లాంట్లో ఉండడం ద్వారా, అంటే ఈ ఫైటోన్యూట్రియంట్స్ ప్లాంట్లో ఉండడం వల్ల మనకు ఫ్రూట్స్కి, వెజిటబుల్స్కి కలర్ అనేది వస్తుంది. మ్యాంగో కలర్ ఏంటి? మ్యాంగోకి ఎల్లో కలర్. ఇంకా కీవీ ఫ్రూట్ ఉంది, దానికి గ్రీన్ కలర్. ఇలా ఒక్కో ఫ్రూట్కి, వెజిటబుల్కి కలర్ అనేది ఈ ఫైటోన్యూట్రియంట్స్ ఉండడం వల్ల వస్తుంది. తర్వాత దే కెన్ ప్రొవైడ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్. అంటే ఎవరికైనా వాపులు వస్తున్నాయి కాళ్ళలో, సరేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కాలు వాపు ఉన్నాయి, అలాంటి వాళ్ళకి ఆ వాపులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు తగ్గించడానికి సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే మనకు బాడీలో ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో ఉంటాయి. అలాంటి ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది. తర్వాత దే కాంట్రిబ్యూట్ టు ఓవరాల్ హెల్త్ వెన్ ఈటెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. ఈ ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మన ఓవరాల్ హెల్త్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి వెన్ ఈటెన్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్. మన యొక్క డైట్లో వీటిని యాడ్ చేసుకోవడం ద్వారా. నెక్స్ట్ మనం హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. ఈ కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి అనేది. ఈటింగ్ కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రెగ్యులర్లీ మే హెల్ప్ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ. మన యొక్క ఇమ్యూనిటీ బెటర్ అవ్వడానికి, మన యొక్క డైజెషన్ బాగుండడానికి, ఇంకా హెల్తీ స్కిన్ ఉండడానికి, ఇంకా ఐస్ యొక్క హెల్త్ బాగుండడానికి, కళ్ళల్లో డ్రైనెస్ రాకుండా, లేదంటే కళ్ళ నుంచి నీరు రాకుండా, అంటే కొంతమందికి ఎక్కువసేపు కళ్ళల్లో తేమ రావడం, డ్రైనెస్ ఉండడం, లేదంటే జీల రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. అంతేకాకుండా సపోర్ట్ హార్ట్ హెల్త్. మన యొక్క హార్ట్ ఫంక్షనింగ్ అనేది హెల్తీగా జరగడానికి సపోర్ట్ అవుతుంది. అంతేకాకుండా మన యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్కి కూడా సపోర్ట్ అవుతుంది. అంతేకాకుండా మెయింటైన్ ఏ హెల్దీ వెయిట్. మన వెయిట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ అవుతుంది. అంతేకాకుండా రిడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని రిడ్యూస్ చేసుకోవడానికి కూడా ఈ కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ రెగ్యులర్గా తీసుకోవడం సపోర్ట్ అవుతుంది.
తర్వాత హౌ మచ్ షుడ్ వి ఈట్, మనం ఎంత తీసుకోవాలి అంటే ఎయిమ్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఈచ్ డే. మెనీ హెల్త్ ఆర్గనైజేషన్స్ రికమెండ్ మేకింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏ సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ యువర్ మీల్స్ అండ్ ఇంక్లూడింగ్ మల్టిపుల్ కలర్స్ వెన్ ఎవర్ పాసిబుల్. ఎంత తీసుకోవాలి అంటే మనకు రికమెండేషన్ ఏమంటే ప్రతిరోజు తీసుకోవాలి. ప్రతిరోజు మనం కలర్ఫుల్ ఫ్రూట్స్ అనేవి ప్రతిరోజు తీసుకోవాలి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఎంతవరకు వీలైతే అంతవరకు. సబ్స్టాన్షియల్ పార్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన మీల్స్లో, వాటి కోసం ఒక మంచి ఇంపార్టెంట్ ఏరియాగా మనం తీసుకోవచ్చు. ఓకే, సబ్స్టాన్షియల్ అంటే ఇంపార్టెంట్, మీల్స్లో వెరీ ఇంపార్టెంట్ డిఫరెంట్ కలర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడం. తర్వాత కొన్ని టిప్స్ చూద్దాం. టిప్స్ టు ఈట్ మోర్ కలర్స్. ఎక్కువ కలర్ఫుల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడానికి మనకు కొన్ని టిప్స్ ఉన్నాయి. యాడ్ సలాడ్ డైలీ. సలాడ్ అంటే మన ఫ్రూట్స్ యొక్క స్లైసెస్ని సలాడ్స్ అంటారు. కట్ చేసిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని సలాడ్ అంటారు. యాడ్ సలాడ్ డైలీ. ప్రతిరోజు కూడా ఫ్రూట్స్ యొక్క కట్ చేసిన ముక్కలు వాటిని సలాడ్స్ అంటారు, అలా తీసుకోవాలి. తర్వాత ఈట్ సీజనల్ ఫ్రూట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్ వచ్చింది, సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ బాగా దొరుకుతాయి. తర్వాత వింటర్ సీజన్ వచ్చింది, వింటర్ సీజన్లో, ఇంకా తర్వాత రైనీ సీజన్లో, ఇలా ఒక్కో సీజన్ని బట్టి మనకు సమ్మర్ సీజన్లో ఇంకా కోకోనట్ బాగా తీసుకోవడం. ఇంకా మనకు రైనీ సీజన్లో ఇంకా ఇలా ఒక్కో సీజన్లో ఏవైతే ఫ్రూట్స్ మనకు బాగా అవైలబిలిటీ ఉంటాయో వాటిని మనం రెగ్యులర్గా తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ట్రై డిఫరెంట్ వెజిటబుల్స్ ఈచ్ వీక్. ప్రతి వారం కూడా రకరకాల వెజిటబుల్స్ అనేవి మనం మన యొక్క మీల్స్లో యాడ్ చేసుకోవడం మంచిది. తర్వాత యాడ్ ఫ్రూట్ టు బ్రేక్ఫాస్ట్. మనం బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ అనేవి తీసుకోవడం చాలా బెస్ట్. తర్వాత ఇంక్లూడ్ వెజిటబుల్స్ ఇన్ లంచ్ అండ్ డిన్నర్. మనం మధ్యాహ్నం తినే లంచ్లో అదేవిధంగా డిన్నర్లో కూడా వెజిటబుల్స్ తీసుకోవడం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. లంచ్లో మనకు క్యారెట్, దోసకాయ తీసుకోవచ్చు, డిన్నర్లో కూడా క్యారెట్, దోసకాయ, బీట్రూట్ తీసుకోవచ్చు. తర్వాత చూస్ ఓల్ ఫ్రూట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగరీ స్నాక్స్. అంటే ఫ్రూట్స్ని తీసుకోవడం మంచిది. షుగరీ స్నాక్స్ అంటే ఎక్కువ బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, లేదంటే స్వీట్స్ కానీ ఇలాంటివి కాకుండా మనం ఫ్రూట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది. నెక్స్ట్, థ్యాంక్ యూ అండి అందరికి కూడా. ఈట్ ద రెయిన్బో, లివ్ హెల్దీ, స్టే కలర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నంతా కూడా. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.